ఎన్నిసార్లు చెప్పినా అంతే, బయట పడేసి వెళ్ళిపోతారు. వీళ్ళేదో మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు. ఇవాళ ఏ వారం? ఇంకే వారం? పెద్దింటి గొడవలు పెద్ద ముగ్గేసింది కదా, శుక్రవారమే. ఇవాళ ఈ ముగ్గు ఎవడు దొక్కుతాడో వాడి లైఫ్ ఫట్టే ఫట్టే. ఈ ముగ్గు దొక్కితే ప్రమాదం బాబు. ఏమైంది? ఈ ముగ్గు దొక్కితే మన పని వేరే రూట్లో వెళ్దాం సార్. ఆపు, ఇక్కడ ఆపు. ఈ ఇల్లు ఇంకా ముందు కదా. పర్లేదయ్యా, ముందు ఇక్కడ ఆపు. చచ్చాను నేను. అసలు నీ ఆటోలో ఎక్కలేదు. నీకు నాకేం సంబంధం లేదు. ఇదిగో మీటర్ మీద 10 రూపాయలు. నువ్వు అయిపోయావు రే. నేను ఈ ఆటోలో రాలేదు, బస్సులో వచ్చాను. ఇదిగో ఇటావయ్యా, నీ టైర్ పడి చెరిగిపోయిన చోట ముగ్గువి. నేనెందుకు వేయాలి? కళ్ళు కనపడ ముగ్గెత్తని ఆకాశం నుంచి వెళ్ళాలా? ఇది పబ్లిక్ రోడ్, నీ తాతగారి సొమ్ము కాదు. ఏం బాబు, భవిష్యత్తులో ఆటో తోలాలి లేదా? వీడెవడో తెలుసా? ఈ కూరగాయలు బండి ఓనరు. నీలాగే ఆవేశపడి ముగ్గైనన్నాడు, లెగ్ అవుట్. డ్రైవర్ని పెట్టుకున్నాడు. సూర్యకాంతాయ నమః, స్వర్గలోక ప్రాప్తిరస్తు. అయ్యా, మీ అమ్మగారు తద్దినం చాలా సక్రమంగా నిర్వర్తించారు. అలాగే మీ అమ్మగారికి ఏమైనా కోరికలుంటే అవి కూడా తీర్చేయండి. ఉంది పంతులు గారు. 90 ఏళ్ల మా అమ్మ అల్పాయుష్తో చచ్చిపోయింది. కారణం ఓ అల్సర్ కాదు, ఒక క్యాన్సర్ కాదు, ఓ బీపీ లేదు, ఓ టీబీ లేదు. కేవలం ఈగలు ముసిన అన్నం తినటం వల్ల మా అమ్మ వాంతులు విరోచనాలతోటి మంచం బట్టి చచ్చిపోయింది పంతులు గారు. పోతూ పోతూ నాలాంటి చావు శత్రువులకు కూడా రాకూడదని ఈ మనిషి జాతిని ఈగల బారి నుండి కాపాడమని నా జాత ఒట్టేయించుకుంది. అందుకే నా స్వహస్తాలతో 1,00,000 ఈగల్ని చంపి మా అమ్మ ఆత్మకి శాంతి చేకూరుస్తానని మాట ఇచ్చాను. ఈగ చిన్న ప్రాణి, వాటిని చంపడం న్యాయమా? 75 కిలోలున్న మా అమ్మని 7 మిల్లీగ్రాములున్న ఈగ చంపటం న్యాయమా? ఈ రోజు నుంచి ఈగలు ఈ కప్పులో ఉన్నా, చెత్త కుప్పలో ఉన్నా, అంతేకాకుండా పైకైనా దొడ్లో ఉన్నా, పందుల దొడ్లో ఉన్నా, వాటన్నిటిని పట్టి చంపి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తానమ్మా సూర్యకాంతమ్మా. అయ్యా, ఇక నేను సెలవు తీసుకుంటాను. ఈగలు 300 ఇప్పిస్తే ఎక్కువ అడిగానా? పోనీ 200 ఇప్పించండి. అమ్మా, నీకు మాట ఇచ్చిన మొదటి రోజు 3 ఈగలు దొరికాయి. పంచదార లేదు, బియ్యం లేవు, పామాయిల్ అడిగినా లేదు. ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా? మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనగా ఎలా చేస్తున్నారు? అవునమ్మా, ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా ఇవ్వను. ఏం చేస్తారు? ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. వీడెక్రమాన్ని అరకెట్టే వాళ్ళే లేరా? ఏమండి, కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఈగలు పట్టుకోవాలి. వెళ్ళవయ్యా, కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు. ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలంట. వెళ్ళా. కొన్ని చిన్న బెల్లం ముక్క ఉండే. వద్దండి, పొడి పెద్ద సరుకుంచుకొని లేదన్నా. వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేస్తాను. నన్ను మాత్రం చెప్పొద్దు. 7, 8, 9 అయ్యో చాలా దొరికినాయి. దోమలు కూడా వెళ్ళే బస్ నెంబర్ ఎంతండి? దోమలు కూడానా? నాకు తెలియదులే, నేను ఈగల కోసం చూస్తున్నా.
ఎక్స్క్యూజ్ మీ, పొద్దు నుంచి వెతుకుతున్నాను, ఒక్కటి కూడా దొరకలేదు. మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఏం కావాలండి? మీరు కదలకుండా ఉంటే చాలు. ఏయ్, ఇందాక నుంచే చూస్తున్నా నా పెళ్ళానికి సైట్ పట్టడం కాకుండా మీరే చేయి కూడా వేస్తావా? ఇలాంటి ఎదవల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఆగండి. కొట్టింది వీడు, కొట్టించుకుంది ఆవిడ. ఆవిడే అరవలేదు. ఆవిడకి ఇష్టమై కొట్టించుకుందో ఏమో, ఆవిడ్ని అడగండి. ఛీ, 10 మంది ముందు నా పరువు పోయింది. ఇంటికి పద చెప్తాను. ఇందాక నేను చూస్తున్నాను, అప్పుడే ఆపచ్చుగా. నువ్వు ఒక మూడివి. చూసావా ఈ ఫిట్టింగ్ సిస్టర్ మహిమ? ఆహా, నా ఫిట్టింగ్ సిస్టరు ఇంతకాలానికి ఒక మంచి పని చేసావు. పద పద. అరే, ఎన్ని దినాలు పైసలు ఇవ్వకుండా దబాయిస్తారు బే? మర్యాదగా పైసలు ఇస్తారా, గొడ్లను తోలుకపోవాలా? మీ గరికెలే ఈ దాదా ఏరియాకి పోలీసులు రారని. కాదు. ఏయ్, గొడ్ల కోసం వచ్చిరావు? ఈగల కోసం. నా సంచిలో ఉంది. వద్దు సార్, వద్దు ప్లీజ్. చూపి. వద్దు సార్. చూపి బే, నీ చూపి. ఎట్లా చూస్తావే? ఆ గేదెల దగ్గర కానుగాని కొట్టింది ఈ దాదానే. అలాగా? ఎవడి కోసం తిరుగుతున్నట్టున్నాడు రా. ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. వెతుకుతా, పట్టు వదలను. చంపేస్తాను. నువ్వు మర్యాదగా నాకు వదిలే, లేకపోతే చెప్పు కొడతా. అరే, నీకంటే వయసులో పెద్దవాడిని, నాకు వదిలే. నీకంటే వయసులో నేను చిన్నవాడిని, నాకు వదిలే. వదలరా? వదలు. నీకే చెప్పేది. వదలమంటే ఎందుకురా వాళ్ళు అలా సింపుల్ గా చెప్పులతో కొట్టుకుంటున్నారు? చెప్పులతో కొట్టుకోవడం కాదండి, ఆ. చెప్పు కోసం కొట్టుకుంటున్నారు. ఆ? రజనీ అమ్మగారు చెప్పు దిగింది, ఆ. దాన్ని పట్టుకుని నేను కుట్టిస్తా పోటీలు పడిపోతున్నారు. ఒరే వెధవలారా, ఎందుకు ఇలాంటి పరుగు పోయే పనులు చేస్తారు? ఇంత చదువులు చదివి ఇలాంటి చీప్ పనులు చేయడానికి మీకు అసహ్యం లేదు? ఒక ఆడపిల్ల చెప్పు, అందులో ఎడంకాల చెప్పు కోసం పోటాడుకుంటారా? చిచ్చి చిచ్చి చిచ్చి, మిమ్మల్ని నా తమ్ముళ్ళగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. థు. నేను బాబులే ఇస్తా. రేయ్, మీరు మనుషుల పశువులరా? సిగ్గు ఎగ్గు లేకుండా ఏమిట్రా ఈ పనులు? రేయ్, నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవడం జ్ఞానం కూడా లేకుండా ఏమిట్రా ఈ అవతారం? అందుకని సింపుల్ గా గడిపెడతా. పోయినా ఇంటికి పెద్దవాడు ఇంటి బాధ్యతలు మర్చిపోయి జోకర్ లాగా పక్కటి పిల్ల కొగ్గు పట్టుకు తిరుగుతావా? నాకే అవమానంగా ఉంది, వస్తాను. అవమానంగా ఉందా? ఊరంతా అప్పులు చేసి నా మెల్లో గొలుసు వాయిదాల పద్ధతిలో ఆ పక్కటి పిల్ల కోసం కట్టి రండి. మిమ్మల్ని నేనేమైనా డిస్టర్బ్ చేశానా? లక్ష్మి, సరసు, రజనీ వచ్చేసింది. ఆహా, వచ్చేసింది. వెళ్ళమ్మా, వెళ్ళు. ఆహా, మిఠాయి కొట్టు. ఇక్కడ కావాల్సిన ఈగలు దొరుకుతాయి. దుకాణం మూసే టైం అయింది, ఏం కావాలో చెప్పు. ఇందులో ఏ స్వీట్లు బాగుంటాయి? అన్ని బాగుంటాయి, ఒక్కొక్కటి కిలో కిలో పార్సిల్ చేయాలి. వద్దు, శాంపుల్ గా పూతాయి ఒకటి. బాగున్నదా? ఒక కిలో పార్సిల్ చేయమంటారా? వద్దు వద్దు వద్దు, పూతరేకేం బాగలేదు. ఓ బందర్లెట్టి చూద్దాం. ఒక్క ఈగ్ కూడా దొరకలేదు. బాగున్నదా? అబ్బే, లడ్డేం బాగలేదు. ఓ కాదాయి చూద్దాం. ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. ఓ పని చేయండి, అన్ని ఒక్కోటి ఒక్కో ప్లేట్ లో పెట్టి మీరు దూరంగా ఉండండి, నేను పిలుస్తాను. గట్లనే. గంటలకెళ్ళి చూస్తున్నా, శాంపిల్ అంటే సగం దుకాణం తినేసినావు. అసలు నీకేం కావాలయ్యా? ఏం కొట్టాయనిది? నాకు 1,00,000 ఈగలు కావాలి. మా అమ్మ కోరిక, దానికి 100 ఈగలు తక్కువైనాయి. నాకు 2 లక్షల ఈగలు కావాలి. మా అమ్మ కోరిక 50 ఎక్కువని. అసలు మిఠాయి దుకాణం పెట్టుకున్నదే ఈగల కోసం తెలుసా? ఆహా, ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, దరిద్రుడా.
భారతదేశంలో బియ్యం కరువనే అంటే ఒప్పుకున్నాను, కానీ మురిక్కుప్పలో ఈగల కరువా? సార్ సార్, ఈ రోడ్డు మీద ఈగలు ఎక్కడన్నా కనిపించారు సార్? నేనేమన్నా పని బాట లేకుండా ఈగలు దొలుకునే వ్యధమని అనుకున్నారా? చూస్తే చూశానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, కానీ నా సెంటిమెంట్ లో కామెడీ మిక్స్ అయ్యకురా. సార్ మేమే పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ క్యాసెట్ ఇచ్చి రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఈ క్యాసెట్ చూస్తే ఉమాపతి ఎంత దుర్మార్గుడో మీకే తెలుస్తుంది. హే, తీసుకోండి సార్. డోంట్ వరీ, ఈ క్యాసెట్ సాక్ష్యంగా పెట్టుకుని వాడిని బొక్కలతో ఇస్తాను. గురువుగారు, క్యాసెట్ దొరికింది. మా గురువు గారినే మోసం చేస్తారా? అడగండి. మన క్యాసెట్ ఇచ్చి వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారా? నిజమే సార్, నేను వెళ్ళి కనుక్కున్నానా? ఎక్స్క్యూజ్ మీ, క్యాసెట్ ఇచ్చి పారిపోతున్నారేంటి? మీకు ఇచ్చింది దొంగ మొగుడు క్యాసెట్, నా దగ్గర ఉన్నది మా అమ్మ మొగుడు క్యాసెట్. థ్యాంక్స్, మీరు వెళ్ళొచ్చు. సార్, మనకి ఇచ్చింది దొంగ మొగుడు క్యాసెట్ అట, ఆ అమ్మాయి దగ్గర ఉంది వాళ్ళ అమ్మ మొగుడు క్యాసెట్ అట. దాని అమ్మ మగుడిని నేనేరా అంటే అది నా క్యాసెట్ అనమాట. ఎవరు వీళ్ళు? దొంగల్లా ఉన్నారే. వాళ్ళని ఫాలో చేయి. రజనీ, రండి. మా దొంగ పోలీసులు మీకు ఎలా తెలుసు? వాళ్ళ మొహాలు చూస్తేనే తెలిసింది. ఎవరు మీరు? ఎందుకు అలా పరిగెడుతున్నారు? చేతిలో క్యాసెట్ ఏంటి? ఎంతమంది ఇలా పోలీస్ వేషాలు వేసుకుని బయలుదేరారా? ఇలా కాకి బట్టలేసుకున్న ప్రతి ఒక్కడిని చూసి మేము పోలీసులని మోసపోతాం అనుకున్నారా? కేక, వీడు మొహం చూస్తుంటే పోలీసు వాళ్ళ కనబడుతున్నాడా? దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ ఉన్నాడు. పోలీసులు తిట్టారా? తిట్టడమే కాదు, కొడతాం కూడా. నేను దొంగ పోలీసులు కాదు, నిజం పోలీసుని. చూడండి నా ఐడెంటిటీ కార్డ్. అటు రౌడీ వస్తారు. అందరూ గ్రూప్ గా వెళ్తే ప్రమాదం. మీరు ఇటు వెళ్ళండి, మేము అటు వెళ్తాం. ఇదిగో మీరు మా వెనకాల కదా పరిగెత్తాలి. అటు వెళ్తున్నారేంటి? ఇటు రండి అయ్యా. అక్క తొందరగా రా, అక్క. వస్తున్నారా? మర్యాదగా క్యాసెట్ ఇవ్వండి, లేకపోతే అందరినీ నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తా. క్యాసెట్ ఇవ్వండి. రే జీప్తి. అయ్యో, అసలు కేసి పారేసాడు. రండి. రే చెత్త కుప్పంతా రోడ్డు మీద పడే. నడు రోడ్డు మీద సార్. పడే అంటుంటే రే రండ్రా, క్యాసెట్ ఎత్తకండి. అటు చూడు. ఈ చెత్తలో ఏం చేస్తున్నారు మీరు? శ్రమదానం అండి, ముఖ్యమంత్రి గారు ఉద్యమం. ఆయన చెప్పింది ఢిల్లీలో విని డైరెక్ట్ గా ఈ గల్లీలో దిగాను. ఎంపీ గారే శ్రమదానం చేస్తున్నప్పుడు సామాన్యులు మనం చేస్తే తప్పే ఉంది. వద్దయ్యా, వద్దంటుంటే వద్దు బాబు, వద్దయ్యా బాబా. చెప్పేది మీకు కాదు, ఇది నేను మా గుండాలు, అదే మా గూడెం వాళ్ళు మాత్రమే చేయాల్సిన శ్రమదానం. తర్వాత మీ ఇళ్ళకొచ్చి శ్రమదానం చేస్తాం. కావాలంటే మీ పాకి తోటి కూడా అడుగుతాం, వెళ్ళండి అయ్యా. మధ్యలో ఈగలోటి. నేను ఎంపీ గారు కదా. ఒకటి ఎక్స్క్యూజ్ మీ. చెయ్యుడు కొట్టారంటే పట్టుకోండి. ఎవరా నువ్వు? మా అమ్మ కొడుకుని. మా అమ్మ కోరిక ప్రకారం
ఎన్ని సమస్యలు ఎదురైనా 1,00,000 సంపాదించాలి. ఇప్పటికి 99,998 సంపాదించాను. ఇందులో దాచిపెట్టా. ఇంకా 2 సంపాదిస్తే చాలు. వాడి చేతిలో 1,00,000 రూపాయల దాకా ఉందా? అది మనం కొట్టేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే. ఆ 1,00,000 రూపాయలు మనం కొట్టేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే. ఒరే తోక, ఆ? మా క్యాసెట్ మాకు ఇచ్చేసాడు. ఓహో, క్యాచ్! పదండి. ఏమండి, దీంట్లో 1,00,000కి 2 కదండి తక్కువ? అవునండి. థ్యాంక్స్ అండి. ఒరేయ్, 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 ఆగరా. ఈ 1,00,000 నాడు చాలు. అది 1,00,000 కాదురా, నా లక్ష్యం. 1,00,000 అన్నాడు, బరువు ఏంటి తక్కువగా ఉంది? బహుశా 500 నోట్లేమో. ఒరేయ్, ఒరేయ్, దాన్ని అపవిత్రం చేయకరాండి, పుణ్యం ఉంటది. ఆ, ఏయ్, ఏయ్, అమ్మో! థ్యాంక్స్ అండి, దీంట్లో 1,00,000 ఉంది. తెలుసు, మేము పంచుకుంటాం. ఒరేయ్! ఆగండి ఒరేయ్! నా 1,00,000 అవి 1,00,000 కాదురా, నా లక్ష్యం. బాబు, దేవుడి దేవుళ్ళ మీరు అలసిపోయారు, మేము అలసిపోయాం. కాసేపు కూర్చొని వెళ్దామా? థ్యాంక్స్ అమ్మా. ఒరేయ్, ఒరేయ్, నాకు ఇచ్చేయండి, ఒరేయ్. నాతో ఆడుకోవద్దురా, ఒరేయ్. ప్లీజ్ రా, ఇచ్చేయండి, ఒరేయ్. అయ్యో, ఎవరో మీరు దండం పెడతారు. ఒరేయ్, నా లక్ష్యం రాదే. అయ్యో, ఇచ్చేయండి, ఒరేయ్. అమ్మా, మన లక్ష్యానికి మిగిలిన 2 ఈగలే కాదమ్మా, బోనస్ గా 5 శవాలు కూడా సమర్పిస్తాను. అమ్మాయ్యా, నాకు దొరికింది. ఏయ్! మమ్మల్ని మోసం చేసి పారిపోతారా? అసలు ఈ గొడవంతా ఎందుకు? మీకు కావాల్సింది క్యాసెటే కదా. మేము చెప్పింది చేస్తే క్యాసెట్ ఇచ్చేస్తాం. ఏమిటో చెప్పండి. మేము కళ్ళు మూసుకుని చేసేది మీరు కళ్ళు తెరుచుకుని చేయాలి. ఆ? మీరు కళ్ళు మూసుకొని చేసేది మేము కళ్ళు తెరుచుకొని చేయలేమా? ఏమిటి చేయండి? చూడండి, ఇప్పుడు ఈ ఇసుకని కళ్ళు మూసుకుని కళ్ళకి రాసుకుంటాను. ఇది మీరు కళ్ళు తెరుచుకుని రాసుకోవాలి. క్యాసెట్ మీకు కావాలా వద్దా? కావాలమ్మా, కేసులు కావాలి. రాసుకోండి. క్యాసెట్ ఇచ్చేస్తున్నాను, రాసుకోండి. కారం మంటగా ఉండకుండా చల్లగా ఉంటుందా? పార్వతి, రా, త్వరగా రా. సార్, మీరు నిజమైన పోలీస్ అని తెలియక దేవుడి దయవల్ల మిమ్మల్ని బాగా కొట్టేశాం. ముందు ఆ క్యాసెట్ ఇచ్చి మీ కథలు స్టేషన్కి వచ్చి చెప్పండి. కదలొద్దు. లక్షకి ఇంకొక్కటైతే సరిపోద్ది. ఎవడ్రా నువ్వు? ఉల్ఫావా, నక్సలైట్వా, టెర్రరిస్ట్వా? కాదు, ఈగలిస్ట్ ని. ఏంది కదా, బాగుండదు. కష్టాలు తెచ్చేది పెళ్ళాలి, కష్టాలు తీర్చేది పెళ్ళాలి. అందుకే ఇది పెళ్ళాల రాజ్యం. ఆహా, ఏం చెప్పావు గురు. అదే సార్, పొగిడితే కొడతారు. దీంతో 1,00,000. ఆహా, థ్యాంక్ యూ సార్. ఇందులో పడేయండి. ఆహా, థ్యాంక్ యూ. ఎవరు నువ్వు? నేను నీ మొగుణ్ణే. అది నా మెళ్ళ తాలినప్పుడు. అయ్య బాబాయ్, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అర్జెంట్ గా బంగారు తాళి తీసుకొచ్చి నా మెళ్ళ వేయండి. నీ మెడలో వెయ్యాలి అంటే నువ్వు ఫ్రెష్ గా మళ్ళీ కట్టం తీసుకురావాలి. ఆహా, కట్నం ఇచ్చేదానికి పాత మొగుడు ఎందుకు, కొత్త మొగులు రారా? నేను రెడీ. అందుకే కాలనీలో బ్యాచిలర్స్ ఉండొద్దు అనేది వెళ్ళు. అందుకే ఇంకొకసారి కాలనీలో కనిపించాడు ఊరుకోను. మేము ఏంటి, నువ్వు బ్యాచిలర్ వే? నువ్వు కన్ను కొడతావా?